మీరు పుస్తకాల్లో చదివినటువంటి ఎవరో చెప్పగా విన్నటువంటి నేను జ్యోతిరావు ఫులే. ఎవరో చెప్పింది ఇన్ని రోజులు మీరు విన్నారు, ఎక్కడో రాసింది చదివారు. ఇప్పుడు నా గురించి నేను అంటే అదే మీరు చదివినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి, ఆయన చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి నేను మీకు వివరంగా వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఇంతమంది మీరు నా గురించి, ఈరోజు మీరేదైతే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారో దాని వెనుక ఆ కాలంలో మరి ఎన్ని కష్ట నష్టాలు పడాల్సి వచ్చింది, ప్రవాహానికి వ్యతిరేకంగా నేను ఎంత ఎదురీదాల్సి వచ్చిందో మీకు వివరిస్తాను. అది 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన నేను పుట్టినట్టుగా చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తా ఉంది. ఏంటా చారిత్రక ఆధారం అని మీ అందరికీ అనుమానం రావచ్చు. నేను పుట్టింది పుణే మహానగరంలో. మా అమ్మ చిమ్నాబాయి, నాన్న గోవిందరావులు, వీళ్ళు నిరక్షరాస్యులైనటువంటి మాలికులలో పుట్టడం చేత మరి నేను ఎప్పుడు పుట్టానో నా పుట్టిన తేదీని వాళ్ళు ఖచ్చితంగా రాసి పెట్టలేదు. కానీ నన్ను పెంచి పెద్ద చేసినటువంటి అమ్మ చిమ్నాబాయి చెప్పిన దాని ప్రకారంగా నేను ఆ కాలంలో పుణే మహానగరంలో పీష్వాల రాజ్మహల్ ఏదైతే ఉందో అది కాలిపోయిన రోజునే నేను పుట్టానట. అది మా పిన్ని చెప్పేది. మా పిన్ని అనేది, ఏంటో రా జ్యోతి, నీవు పుట్టడం, ఆ పీష్వాల రాజ్మహల్ తగలబడిపోవడం యాదృచ్ఛికంగా జరిగింది. రాబోయే రోజులలో నీవు ఈ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా, ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మరి ఎంత పోరాటాలు చేస్తావో ఏమోనని నాకు అనుమానంగా ఉందిరా అని చెప్పేసి చెప్పడం. ఇదే విషయాన్ని నేను మా గురువు గారికి బళ్ళో చెప్పిన సందర్భంగా ఆయన మరి పీష్వాల రాజ్మహల్ తగలబడిపోయిన రోజు అంటే ఏప్రిల్ 11, ఆ రోజునే నేను పుట్టినట్టుగా నిర్ధారించి నా రికార్డుల్లో నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా నేను ఏప్రిల్ 11, 1827 సంవత్సరంలో పుట్టినట్టుగా ఆ కాలపు రికార్డుల్ని బట్టి తెలుస్తుంది. నాకు చదువంటే చాలా ప్రాణం. చదువుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి కోరికగా ఉండేది. నాకు 7 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మా నాన్నగారు పంతోజీ వారి మరాఠీ పాఠశాలలో నన్ను చేర్పించడం జరిగింది. అప్పుడు అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను చక్కగా మరాఠీలో చదవడము, రాయడము, లెక్కల్లాంటి విషయాలలో చాలా శ్రద్ధగా నేను విద్యను అభ్యసించడం మొదలుపెట్టాను. కానీ నేను చదువుకోవడం నాకు ఇష్టమే, అయినా నా పక్కన ఉన్నటువంటి బాపనోళ్ళకి అది ఇష్టం లేదు. అది గమనించినటువంటి బ్రాహ్మణులు కొంతమంది మా తండ్రి గోవిందరావు వద్దకు వచ్చి అంటారు, ఏంటయ్యా గోవిందం, నీ కొడుకు జ్యోతిరావుని బడికి పంపిస్తున్నావట. దానికి మా నాన్నగారు, అవునండి అయ్యా, మా వాడికి చదువు అంటే చాలా ఇష్టమయ్యా, లెక్కలు అవి బాగా చేస్తున్నాడయ్యా, అందుకే వాడికి నేను చదవడానికి పంపిస్తున్నానయ్యా అని సమాధానం వినయంగా ఇచ్చాడు. అది విన్న ఆ బ్రాహ్మణులు, ఏంటయ్యా గోవిందరావు, నీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా? శూద్ర బాలికులలో పుట్టినటువంటి మీరు చదువుకోవడం దేనికి? మీ పిల్లగాడికి ఏదో తోట పనిలో పని నేర్పిస్తే వాడు మీకు చేదోడు వాదుడుగా ఉండి మరి
మీ కుటుంబాన్ని పోషించడానికి పనికొస్తాడు కదా, అనవసరంగా బడికి పంపించి సమయం ఎందుకు వృధా చేసుకుంటామని చెప్పేసి అనేసరికి మరి మా నాన్నగారు సరేనండయ్య, రేపటి నుండి మా వాడికి బడి మానిపిస్తానండయ్య, వాడికి తోట పని నేర్పుతానండయ్య అని చెప్పేసి తోట పనిలోకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. ఆ విధంగా నా చదువుకు మధ్యలోనే అంతరాయం ఏర్పడింది. కానీ అటు మా నాన్నగారికి నేను ప్రతినిత్యం బడికి వెళ్తూ ఉన్నటువంటి నేను ఈ బ్రాహ్మణుల కారణంగా వాళ్ళ కుట్రకు బలై నేను తోట పనిలోకి వెళ్ళడం నా వంతయింది. అక్కడ నాన్నగారికి అన్ని పనులలో చేదోడు వాదోడుగా ఉంటూనే మరి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం ముగించుకొని రాత్రి చాలా శ్రద్ధగా నేను పాఠాలన్నీ కూడా నేర్చుకునేటటువంటి వాడిని. ఇది గమనించిన మా ఇంటి పొరుగింట్లో ఉన్నటువంటి మున్షి గఫార్ బేగ్ అనబడేటటువంటి ఒక ఫార్సీ ఉర్దూ అధ్యాపకుడు మరియు ఫాదర్ లిజిట్ అనేటటువంటి క్రైస్తవ ఫాదర్ గారు మరి నన్ను గమనించి ఈ పిల్లవాడికి చాలా చదువంటే ఇష్టం, వీడిని కాస్త ప్రోత్సహిస్తే రాబోయే రోజులలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అని తలుచుకుంటున్నటువంటి సమయాన నా మీద పిడుగుపడ్డట్టు ఒక వార్త వినబడింది. మా పిన్ని గారు చెప్పారు, ఏంటంటే జ్యోతి, నీకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నారు రోయ్, నువ్వు పెళ్లి కొడుకు కాబోతున్నావు, నాయగాకు చెందినటువంటి సావిత్రిబాయి ఫులేతో నీ వివాహం కాబోతుంది అని చెప్పేసి మా పిన్ని చెప్పేసరికి నేను అవాక్కైపోయాను. నేనేమో చదువుకోవాలని చెప్పేసి పరితపిస్తున్నాను, వీళ్ళేమో నాకు పెళ్లి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. సరే మా పిన్నితో అన్నాను, సరే పిన్ని, మీరన్నట్టుగానే నేను సావిత్రితో పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక్క షరతు. అదేంటంటే పెళ్ళైన వెంటనే నన్ను ఆంగ్ల పాఠశాలలో మీరు చదువు కోసం నన్ను మళ్ళా పునః ప్రారంభం చేయించాలి నా చదువుని. అప్పుడు మా పిన్ని సుగుణాబాయి క్షీర్సాగర్ గారు అంది, సరేరా, నేను మన పొరుగింట్లో ఉన్నటువంటి మున్షి గఫార్ బేగ్ చాచాని మరి ఫాదర్ లిజిట్ని ఎలాగైనా మీ నాన్నతో ఒప్పించమని చెప్పి నీకు మళ్ళీ ఆంగ్ల బడిలో చేర్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. దాంతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను. అప్పుడు మా పెళ్ళి మా పెద్దలంతా కలిసి ఘనంగా చేశారు. మాది బాల్య వివాహం. నా పెళ్ళి అయినప్పుడు నా వయసు కేవలం 13 సంవత్సరాలు. మరి నా భార్య సావిత్రిబాయికి 9 సంవత్సరాలు మాత్రమే. ఈ విధంగా మా పెళ్ళి జరిగిపోయింది. ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఫాదర్ లిజిట్ మరియు మున్షి గఫార్ బేగ్లు మా నాన్నగారిని మా పిన్ని చెప్పడంతో ఒప్పించి నన్ను ఆంగ్ల బడిలో చేర్పించారు. నా విద్యాభ్యాసం అలా అలా కొనసాగుతూ ఉంది. 7 సంవత్సరాల్లోనే నేను 1847 సంవత్సరానికల్లా నా గ్రాడ్యుయేషన్ అంటే అప్పటి 7వ తరగతి నేను పాస్ అయిపోయాను. ఈ మధ్య కాలంలో నా భార్య సావిత్రిబాయి ఫులేకి మరియు మా పిన్ని సుగుణాబాయి క్షీర్సాగర్కి నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని వాళ్ళకి ఇంటికి వచ్చాక విద్యాబుద్ధులు నేర్పించాను. ఆ తర్వాత సావిత్రిబాయి ఫులేకి నేను ఉపాధ్యాయ ప్రశిక్షణ కూడా ఇప్పించి భారతదేశంలో మొట్టమొదటి స్త్రీల పాఠశాలను నేను ప్రారంభించాలని తలంచాను. కానీ ఒకరోజు నా జీవితంలో జరిగినటువంటి సంఘటనని ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. నా బాల్య మిత్రుడు హరి పరాంజపే వచ్చి నన్ను అన్నాడు, ఎరా జ్యోతి, రేపు నా పెళ్ళి, నువ్వు తప్పక ఆ పెళ్ళికి రావాలి అని చెప్పేసి కోరాడు. ఆయన కోరిక మేరకు నేను ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాను. ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొని పెళ్లి కొడుకుతో సమానంగా నా మిత్రుడితో సమానంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది ఓర్వలేనటువంటి బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి, ఎరా జ్యోతిరావు, నీకు అసలు బుద్ధుందా?
ఇది బ్రాహ్మణ పెళ్లి ఊరేగింపని నీకు తెలియదా? నీకెంత ధైర్యం రా? ఒక శూద్ర మాలికులంలో పుట్టినటువంటి నువ్వు ఈ బ్రాహ్మణులతో సమానంగా నడుస్తావురా? ఎంత కండ కావరంరా నీకు అని అన్నారు. దానికి అయ్యా క్షమించండి అయ్యా, నేనేమి కావాలని ఇక్కడికి రాలేదు, నా మిత్రుడి కోరిక మేరకే నేను ఈ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాను, అంతేకాని నేను కావాలని ఇక్కడికి రాలేదండి అనేసరికి ఆ బ్రాహ్మణులు అంటారు, సరే వాడేదో పిలిచాడు, పిలిచినంత మాత్రాన రావడమేనా? వచ్చిందేదో వచ్చావు, ఏదో మూలన పెట్టిందేదో తిని వెళ్ళిపోక మాతో పాటు నడుస్తావా? మా బ్రాహ్మణ జాతిని నువ్వు బస్సు పట్టిస్తావా అని చెప్పేసి అన్నారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఒకవేళ వెళ్ళిపోకపోతే మెడ పట్టి గెంటేయాల్సి వస్తుంది అని చెప్పేసి నన్ను అనేసరికి, అయ్యా క్షమించండి అయ్యా, మీరు నా మెడపెట్టి గెంటాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నేను పిలిస్తే వచ్చాను, పిల్లని పేరంటానికి రాలేదు, పేరంటానికి రమ్మని పిలిస్తే వచ్చాను. మీరు ఇంతగా నన్ను తిట్టిపోసుకున్న తర్వాత, నన్ను పేరంటానికి పిలిచి నన్ను అగౌరవపరిచిన తర్వాత నేను ఇక్కడ ఎందుకుంటాను? నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరేదైతే అగ్రవర్ణ అహంకారంతో బ్రాహ్మణ కులంలో పుట్టినామని చెప్పేసి విర్రవీగుతూ ఒక శూద్ర మాలయ కులంలో పుట్టినంత మాత్రాన నన్ను అవమానపరచడం ఇది మీకు తగదు. మనిషికి కావాల్సింది కులం కాదు, గుణం. నా గుణాన్ని మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఒక విద్యావంతుడనైనటువంటి నేను ఎంత చదివాను అనేటటువంటి దాన్ని మీరు పక్కన పెట్టి ఏ కులంలో పుట్టాడని చెప్పేసి మీరు లెక్క కడుతున్నారు కదా. ఈ రోజు నుండి నేను ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే పోరాడతాను. మీ పునాదులు కదిలిపోయేంత వరకు, ఈ దేశంలో నుండి ఈ బ్రాహ్మణవాదాన్ని తరిమి కొట్టేంత వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. మీ గుండెల్లో నేను ఒక రైళ్లు పరిగెత్తే విధంగా నేను ఈ రోజు నుంచి ఈ కుల వ్యవస్థ పైన పోరాటం చేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ పూనాడు. అక్కడి నుంచి జ్యోతిరావు ఫులే అనబడేటటువంటి నేను వెళ్ళిపోయాను. అది జనవరి 1, 1848వ సంవత్సరం. భారతదేశ మొట్టమొదటి మహిళా పాఠశాలను నేను భీడేవాడలో ఉన్నటువంటి, పుడే నగరంలో ఉన్నటువంటి భీడేవాళ్ళ వాడలో నేను పాఠశాలను ప్రారంభించాను. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నా భార్య సావిత్రిబాయి ఫులే దినము రాత్రి అనుకోకుండా మహిళలకు చదువు నేర్పాలనేటటువంటి తపనతో ఆమె స్త్రీ విద్యకు నాంది పలికి మొదటి ఉపాధ్యాయురాలిగా, మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలిగా ఆమె సేవల్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అది కూడా బ్రాహ్మణులు ఓర్వలేకపోయారు. కొంతమంది బ్రాహ్మణులు జత కట్టి నా సావిత్రి, నా భార్య చదువు చెప్పడానికి బడికి వెళ్తా ఉంటే ఆమెను అడ్డగించి, ఏమే ఎక్కడికి వెళ్తున్నావేంటి, నీ చేతిలో ఆ పుస్తకాలేంటి? అయ్యా నేను ఆడాళ్లకు చదువు నేర్పడానికి వెళ్తున్నానయ్యా, స్త్రీలకు చదువు నేర్పడం తప్పేంటయ్యా అనేసరికి, ఏమే నీకు అసలు బుద్ధుందా? నీవు చెడిపోయింది కాక ఊళ్ళో ఉన్న మిగతా ఆడవాళ్ళని చెడగొట్టడానికి చదువు గిదువు బడి గిడి అంటూ పుస్తకాలు పట్టుకొని బజార్లో పడి తిరుగుతున్నావా? అసలు ఆడదంటే నీకు అర్థం తెలుసా? ఆడదంటే పిల్లలను కనాలి, భర్త సేవ చేయాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, పతి సేవ చేసుకుంటూ పడి ఉండాలి. అంతేకాని చదువు నేర్చుకోవడం, చదువు నేర్పడం తప్పు అని నీకు తెలియదా? ఇంతటి దరిద్రపు కార్యాన్ని చేపట్టావు. పుణ్యాత్మురాలా, పాపాత్మురాలా, నువ్వు చేస్తున్నటువంటి ఈ పనికి నీకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు అన్నాడు, చూస్తారేంట్రా ఈ దరిద్రపు దాన్ని తరిమి కొట్టండి, అక్కడ ఉన్నటువంటి పేడ బురద రాళ్లతో దీన్ని కొట్టండి అని అన్నారు. అంతే, మిగతా బ్రాహ్మణులంతా అక్కడ ఉన్నటువంటి, ఒకడు పేడ చల్లాడు, ఒకడు బురద చల్లాడు, ఒకడు మట్టి చల్లాడు, ఇంకొకడు రాయితో బలంగా ఇసిరి కొట్టాడు.
ఆమె చీర మొత్తం బురదతో నిండిపోయింది. ఒక ఆయన కొట్టినటువంటి రాయి తన తలకు బలంగా తగలడంతో మొత్తం రక్తం కారుతా ఉంది. అప్పుడు సావిత్రిబాయి ఫులే ఏడుస్తూ, నా భార్య సావిత్రిబాయి ఫులే ఏడుస్తూ, అయ్యా నేనేం తప్పు చేశానని నన్ను మీరు శిక్షిస్తున్నారు? చేయని తప్పుకు ఇంత శిక్షించడము ఇది మీకు తగదు అని చెప్పేసి అంది. దానికి వాళ్ళు ఒకటే అన్నారు, చూడు వచ్చిన దారినే నువ్వు వెనక్కి వెళ్ళిపో, లేదంటే నిన్ను బ్రతకనిమ్మో, జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు సావిత్రిబాయి ఒకటే అంది, అయ్యా మీరు నాపై ఏదైతే రాళ్లతో దాడి చేశారో అది నాకు పూల వర్షం కురిపించినట్టుగా ఉంది. ఎందుకంటే నాలో ఆడవాళ్ళకు చదువు నేర్పాలనేటటువంటి ఏదైతే జిజ్ఞాస ఉందో, కోరిక ఉందో అది ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయింది, రెట్టింపైపోయింది. ఇకపై నేను మీరెంత నన్ను అడ్డగించినా కానీ ఆగను. నేను చేస్తున్నది మంచి పని నాకు తెలుసు. కాబట్టి ఈ స్త్రీలకు విద్య నేర్పేంత వరకు నేను వెనకాలను అని చెప్పేసి ఆమె శపథం పూని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన జ్యోతిరావు ఫులే అనబడే నేను ముందుకొచ్చాను. సావిత్రి, ఏమైంది సావిత్రి? ఆ రక్తం ఏంటిది? ఆ రక్తపు మరకలేంటివి? ఆ బురద ఏంటిది? ఎవరేమన్నారు సావిత్రి నిన్ను? ఏమండి సేట్జీ, మీకు తెలియందేముంది? ఆ గిట్టనటువంటి బ్రాహ్మణులు చేసినటువంటి పని. పద సావిత్రి, ఇంటికి వెళ్దాం పద, వెళ్ళి అది మొత్తం శుభ్రం చేసుకొని బట్టలు మార్చుకొని వద్దాం పద అని చెప్పేసి అన్న సందర్భంగా సావిత్రిబాయి ఫులే అంటుంది, సేట్జీ నాకు ముందే తెలుసు ఇలాంటిది ఒక రోజు చూడాల్సి వస్తుందని చెప్పేసి నాకు ముందే తెలుసు. కాబట్టే నేను బడికి వెళ్ళేటప్పుడు ఒక చీరను చంకలో ప్రతినిత్యం తీసుకొని వస్తున్నాను. ఆ విధంగా బడికి వెళ్ళి ఆ చీర మార్చుకొని నా భార్య పాఠాలు చెప్పేది. ఈ విధంగా 1848 నుంచి 1852 వరకు కేవలం 4 సంవత్సరాల కాలంలోనే 18 పాఠశాలలు స్థాపించినటువంటి ఘనతను ఫులే దంపతులు అనబడేటటువంటి మేము సృష్టించగలిగాము. ఇది చూసినటువంటి ఆంగ్ల ప్రభుత్వం వాళ్ళు మేము చేస్తున్నటువంటి విద్యాదాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ అప్పటి మేజర్ కాన్లీ గారు అనేటటువంటి అధికారిని మా పాఠశాల పర్యవేక్షణకు పంపించినటువంటి సందర్భంలో అప్పుడు ఆయన మా పాఠశాలలన్నింటినీ పర్యవేక్షించి చాలా ప్రశంసిస్తూ ఫులే దంపతులు చేస్తున్నటువంటి భారతదేశంలో విద్యాదాన కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా ప్రశంసనీయంగా ఉందని చెప్పేసి మమ్మల్ని జోడు శాలువా ప్రశంసా పత్రంతో అభినందించడం జరుగుతుంది. మరి మేము చేసినటువంటి ఆ కార్యానికి అలా ఆంగ్ల ప్రభుత్వం వారు గుర్తించడం నిజంగా అది మాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, అంతతో పాటు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ విధంగా చెప్తూ పోతే మరి నేను చాలా సందర్భాల్లో మరి చూశాను, దళితులకు ఈ దేశంలో కనీసం చెరువు నీరుని కూడా తాగేటటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి రోజులు. అస్పృశ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నీటిని తాగకూడదు, బావి నీరు కాదు, బయట ఉన్న చెరువులో సైతం నీటిని ముట్టుకోకుండా చేశారు బ్రాహ్మణులు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక దళిత వృద్ధుడు పాపం అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో తాగడానికి నీళ్లు లేక దాహం అని చెప్పేసి అరుస్తున్నారు. అప్పుడు ఆ దళిత కుటుంబం నీటి కోసం ధైర్యం చేసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆ వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక దళిత స్త్రీ తన కడువలో నీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక అగ్రవర్ణ స్త్రీ అడ్డుకొని ఆవిడతో అంటుంది, ఏమే నీకు అసలు బుద్ధి ఉందా? మా చెరువు నీటినే ముడతావా? మా నీటిని అపవిత్రం చేస్తావా అని చెప్పేసి తిట్టడం జరిగింది. ఆ తిడుతున్నటువంటి సందర్భంలో నేను వెళ్ళి ఆవిడతో అన్నాను, అమ్మా ఏమైందమ్మా, ఆవిడ ఏం చేసిందని ఆమెను తిడుతున్నావు అని అడిగాను. అప్పుడు ఆవిడ అంది, ఏమైతుంది నాయనా, నీలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ దేశంలో ఏమై
ఇది తప్పంతా వీళ్ళది కాదు, నీది. నీలాంటి వాళ్ళని చూసుకొనే వీళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నారు. ఈరోజు మా నీటినే వీళ్ళు అపవిత్రం చేయడానికి చూశారు అనేసరికి మరి నేనన్నాను, అవునమ్మా, తప్పనిసరిగా నేను ఈ దళితుల పక్షాన నిలబడతాను. వీళ్ళ పక్షాన నిలబడి నేను వీళ్లకు నీటిని మిమ్మల్ని శవమై తేల్తారు, నరికి పోగులేస్తారు, జాగ్రత్త అని చెప్పేసి నేను హెచ్చరించడంతో ఆ స్త్రీతో పాటు ఆమెతో వచ్చిన వాళ్ళంతా తోక ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి మరి బావిని అందరి కోసం, అస్పృశ్యుల కోసం 1844వ సంవత్సరంలో నేను తెరవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఒకరోజు నేను నా భార్య అలసిపోయి నిద్రిస్తున్నాం. ఎవరో అర్ధరాత్రి వేళ తలుపు తట్టినటువంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మెలకువ వచ్చి నేనన్నాను, సావిత్రి, ఎవరో వచ్చారు చూడు, ఈ అర్ధరాత్రి వేళ ఎవరై ఉంటారు? అప్పుడు నా భార్య సావిత్రి అంది, సరేనండి చూస్తాను ఉండండి అని చెప్పేసి ఒక చేతిలో ల్యాంతర్ తీసుకొని వెళ్ళి తలుపు తెరిచింది. చూస్తే తెల్ల వస్త్రాలు ధరించినటువంటి ఒక స్త్రీ కనిపించింది. సావిత్రిబాయి ఆమెతో అంది, ఎవరమ్మా నీవు? ఈ అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయితే ఆమె అంది, అయ్యా, నేను కాశీబాయిని, బ్రాహ్మణ విధవని, నన్ను ఎలాగైనా మీరే కాపాడాలి తల్లి అని చెప్పేసి నా భార్య కాళ్ళపై పడింది. అప్పుడు సావిత్రిబాయి ఫులే నా భార్య, అరే అరే లే, ఏమైందమ్మా, ముందు లోనికి రా అని చెప్పేసి లోపలికి తీసుకొచ్చింది. ఆ స్త్రీని చూసి నేను, ఎవరి సావిత్రి ఈవిడ అని చెప్పేసి అడిగాను. అప్పుడు నా భార్య సావిత్రి అంది, అవన్నీ నేను తర్వాత చెప్తాను, కాస్త ఉండండి. సరే, ఆవిడకి ఏం కావాలో చూడు అని చెప్పేసి అన్నాను. అప్పుడు ఆమె కాశీబాయిని లోపలికి తీసుకొని వెళ్ళి ఓదార్చింది. అన్ని వివరంగా అడిగింది. ఏమైందమ్మా చెప్పు, అసలు ఏమైంది చెప్పు, చెప్తేనే కదా నాకేమైనా అర్థమయ్యేది అనేసరికి అప్పుడు సావిత్రిబాయి అంది, అమ్మా, నేను కాశీబాయిని, ఒక బ్రాహ్మణ విధవను. మా ఇంట్లో మా బావగారి మోసానికి నేను బలయ్యాను. ప్రస్తుతం నేను గర్భవతిని. నన్ను మీరు ఎలాగైనా కాపాడాలి తల్లి అని చెప్పేసి అనేసరికి అప్పుడు సావిత్రిబాయి ఫులే ఆమెను హక్కున చేర్చుకొని కొన్ని రోజులు ఆమెకు ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి ఒక 12 బిడ్డను కాశీబాయి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు యశ్వంత్ అని పేరు పెట్టి మరి మేము సావిత్రిబాయి ఫులే మరియు జ్యోతిరావులము ఆ బ్రాహ్మణ విధవను ఒప్పించి యశ్వంత్ అనబడేటటువంటి అతన్ని మేము దత్తత తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము బ్రాహ్మణ విధవలకు ఆశ్రయం కల్పించాము. ఈ విధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాం. ఆ విధంగా మరి వాళ్ళు బ్రాహ్మణ విధవల కోసం ఆశ్రమాన్ని స్థాపించడము, ఆ తర్వాత జ్యోతిరావు ఫులే అనబడే నా మీద హత్యా ప్రయత్నం ఎలా జరిగిందో మీకు వివరిస్తాను. ఒకరోజు అర్ధరాత్రి వేళ నాకు మెలకువ వచ్చింది. ఏదో శబ్దం, మసక చీకటిగా ఉంది. అప్పుడు నేను ఆ చీకట్లో ఎవరో కదిలినట్టుగా కనిపించారు. అది చూసి నేను అన్నాను, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేసరికి నన్ను చంపడానికి వచ్చినటువంటి హంతకులు అన్నారు, మేము నిన్ను చంపడానికి వచ్చాము, నిన్ను చంపితే మాకు 1000 రూపాయలు ఇస్తానన్నారు బాపనోళ్ళు అన్నారు. ఓహో, నన్ను చంపితే 1000 రూపాయలు ఇస్తానన్నారా? అయితే సరే చంపండి, కానీ నన్ను చంపాలనేటటువంటి ఆతురతతో మీరు ఎప్పుడు తిన్నారో ఏమో, ఎంత ఆకలి వేస్తుందో ఏమో నేను చెప్పేసి నా భార్యతో అన్నాను, సావిత్రి,
వీళ్ళకి కాస్త అన్నం పెట్టు, పాపం ఎప్పుడు తిన్నారో ఏమో అని చెప్పేసరికి నా భార్య సావిత్రి అలాగేనండి అని చెప్పి 2 పళ్ళాల్లో మా ముందర భోజనం తీసుకొచ్చి పెట్టింది. అది చూసినటువంటి నన్ను చంపడానికి వచ్చినటువంటి హంతకుల కళ్ళల్లో నుండి నీరు కారసాగాయి. అయ్యా క్షమించండి అయ్యా, నిన్ను చంపాలని వచ్చినటువంటి మాకు అన్నం పెడుతున్నారయ్యా, ఎంతటి పుణ్యాత్ములయ్యా మీరు, క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి అయ్యా, నిజంగా మేము తప్పు చేశాము. అమ్మ సావిత్రమ్మ, నువ్వన్నా చెప్పమ్మా, అన్నం పెట్టిన అన్నపూర్ణవు నీవు, ఎలాగైనా నువ్వు అయ్యగారిని ఒప్పించయ్యా చమ్మ అనేసరికి అప్పుడు నేను అన్నాను, సరే పర్వాలేదు, మీరు మారారు, చాలు ఇక్కడే ఉండండి, మీకు విద్యాబుద్ధులు నేర్పిస్తానని చెప్పేసి వారికి విద్యాబుద్ధులు నేను నేర్పించి మంచి మార్గంలో నడిపించాను. హంతకులుగా ఉన్నటువంటి రోడే మరియు ఆయన స్నేహితుడు ఇద్దరు కూడా మరి సమాజ సేవలో నిమగ్నమయ్యారు. ఈ విధంగా మేము మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే 1873వ సంవత్సరంలో సత్యశోధక సమాజాన్ని మేము స్థాపించాము. సత్యశోధక సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో మధ్యవర్తి అవసరం లేదు, బ్రాహ్మణులు లేకుండానే వివాహాన్ని జరిపించడం అనేటటువంటి విషయాన్ని ఇందులో తెలియజేస్తూ నా దత్తపుత్రుడు యశ్వంత్కి సత్యశోధక వివాహ పద్ధతిలోనే మేము వివాహాన్ని జరిపించాము. ఈ రకంగా మేము సేవ చేస్తూ వచ్చి చివరికి నవంబర్ 28, 1890వ రోజు నేను నా చివరి క్షణాల్లో మరి నేను ఎన్నో రచనలు చేశాను. తృతీయ రత్న, గులాంగిరి, కిసాన్ కా కోలా, अस्पृश्यांचा कैवारी, ఛత్రపతి శివాజీ మహారాజాంचा పవాడా ఇలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నా చివరి రచన సార్వజనిక సత్యధర్మ పుస్తకాన్ని నేను 1888లో రాయడం మొదలుపెట్టాను. కానీ దురదృష్టవశాత్తు 1889లో నా కుడి భాగం మొత్తం ప్యారలిసిస్ అటాక్తో, పక్షవాతంతో నా కుడి భాగం మొత్తం చచ్చుబడిపోయింది. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ఈ సార్వజనిక సత్యధర్మ పుస్తకాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనేటటువంటి సంకల్పంతో ఎడం చేత్తో ఆ పుస్తకాన్ని రాయడం పూర్తి చేశాను. ఈ విధంగా 1890 నవంబర్ 28 నాడు నేను సావిత్రితో అన్నాను, సావిత్రి ఇక నా రోజులు దగ్గర పడ్డాయి, నేను ఇక ఎక్కువ కాలం బతకలేను, నా చివరి క్షణాలు దగ్గర పడ్డాయి సావిత్రి, దత్తపుత్రుడు యశ్వంతుని నీకు అప్పచెప్తున్నాను, వాడిలో ఏదో చేయాలనేటటువంటి తపన ఉంది, వాడిని కాస్త విద్యావంతుని చేసి ప్రయోజకుడిని చేసేటటువంటి బాధ్యత నీది సావిత్రి అని చెప్పేసి ఆ దత్తపుత్రుడిని అప్పచెప్పి, మిత్రులారా నేను వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి దీపం వెలిగించండి. ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. నా తండ్రులు తాతలు అందరూ పోయారు, ఇప్పుడు నేను వెళ్ళేటటువంటి సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి దీపం వెలిగించండి అన్నారు. అంతే, దీపం వెలిగించాను. ఆ దీపంలో నా దీపం కలిసిపోయింది, ఆ జ్యోతిలో నా జ్యోతి కలిసిపోయింది. ఈ విధంగా నేను నా తుది శ్వాస విడిచే ముందు ఒకటే చెప్పాను, బంధుమిత్రులారా ఇన్ని రోజులు నాకు మీరు సహాయ సహకారాన్ని అందించారు, మీ సహాయ సహకారాన్ని అందించినందుకు నేను కృతజ్ఞుణ్ణి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో కలిసి పనిచేసిన సందర్భంగా మీరు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకోవాల్సి వచ్చింది, భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో బాధల్ని అనుభవించవచ్చు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, సత్యశోధక నియమాలతో మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటూ నేను నా తుది శ్వాస విడిచాను. ఈ విధంగా జ్యోతిరావు ఫులే అనబడేటటువంటి నేను 1827 నుండి 1890 వరకు నా జీవితాంతం బడుగు బలహీన వర్గాల వారి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి నిర్మూల జాతుల వారి కోసం అహర్నిశలు శ్రమించి ఈరోజు మహాత్మా అనేటటువంటి బిరుదుని మరి మీ అందరి ద్వారా 11 మే 1888వ సంవత్సరంలో
నేను పూణేలోని కోలివాడ మాండవిలో పొందాను అంటే మీ అందరి ఆదరాభిమానాలు పొందగలిగాను. ఈరోజు మీరందరూ ఇంతమంది జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేల యొక్క జీవిత చరిత్రను చదువుతున్నారంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. చివరిగా మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఫులే దంపతులు అనబడేటటువంటి మేము చేసినటువంటి సామాజిక కార్యాల్ని గుర్తించి బాగా చదివి వాళ్ళ అడుగుజాడల్లో నడిచి ఫులే ఆశయ సాధన కృషి చేయాలని మీ అందరినీ పేరు పేరున మనస వాచ కర్మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.